ఈ ఏదో ఇవాళ పార్టీ పెట్టాం రేపటికల్లా అధికారంలోకి రావాలి అన్నటువంటి కోణం కాకుండా అది బీజేపీ అట్లాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలే. కమ్యూనిస్టులు అధికారం రాకపోయినా దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా వాళ్ళు సాగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎంత కూల్ అంటే మహారాష్ట్రలో ఠాకరే ఇచ్చిన సీట్లకి అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలో అర్థం కానటువంటి పార్టీ ఇవాళ ఠాకరేలను వదిలేసి తను అధికారం చేపట్టగలిగింది. ఆ ఠాకరేల కథ ముగిసిపోయింది అధ్యాయం. నవీన్ పట్నాయక్ని పక్కన పెట్టి ఒరిస్సాలో ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోగలిగింది. సరే వెంటనే ఈ దక్షిణాదిలో కుదరదంటారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు, అదే సందర్భంలో పాండిచ్చేరిలో అధికారంలోకి వచ్చింది, ఆంధ్రలో అధికారంలో భాగస్వామి అయింది, తెలంగాణలో సగం సీట్లు సంపాదించింది. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ఆధారంగా భవిష్యత్తు ఉంటుంది. తమిళనాడులో గెలిస్తే తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అది కూడా గెలిస్తే ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేస్తారు.